మనం ఇప్పుడు దేవునితో సహవాసం చేస్తే ఆయనే మనల్ని ఎలా నడిపిస్తారో ఆ విషయమే, పరిశుద్ధాత్మ మనల్ని ఎలా నడిపిస్తారో మనం చెప్పుకుందాము. ఆయన యొక్క సహవాసం వల్ల మనం ఎక్కడ పడిపోకుండా ఆయన మనకు భద్రతను కల్పిస్తారనమాట. ఎవరైతే దైవ సంబంధమై ఉంటారో ఆత్మకి దైవాత్మను అందించగలుగుతారు. కేవలం శరీర పోషణ కోసమే జీవిస్తున్న వారు ఆ ఆత్మని సంపాదించుకోలేరు, దైవాత్మను సంపాదించుకోలేరు. దైవాత్మ కావాలి, దైవాత్మతో ఉండాలి. ఇప్పుడు మనం దిగులుతో మనం పడిపోతూ ఉంటే ధైర్యపరుస్తున్నది ఎవరు? దేవుని యొక్క ఆత్మే. అదే మనిషి వచ్చి ధైర్యం ఇచ్చినా అది కాసేపే. మనిషి ఇచ్చే ధైర్యం కంటే దేవుడిచ్చిన ధైర్యం చాలా గొప్పదని భగవంతుడు నాకు అనుక్షణం నాతో మాట్లాడుతూ ఉంటారనమాట. ఎన్నోసార్లు ప్రభు చెప్తూ ఉంటారు, నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి, నేనే సర్వస్వం అనుకున్నావు కాబట్టి నిన్ను గెలిపించి తీరుతాను. నిన్ను బాధించేవారు ఎవరిని కూడా నీ చుట్టుప్రక్కల ఉండనివ్వకుండా నిన్ను ద్వేషించే ప్రతి ఒక్కరిని కూడా నేను దూరంగా ఉంచుతున్నాను, నీ శత్రువులందరినీ కూడా నేను దూరంగా ఉంచుతున్నానని ప్రభు నాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. అయితే దేవుడు ఎన్నో విజయాలను ప్రసాదించాలనుకొని మనకి ఒక మంత్రిని ఎంచుకోవాలి అని ప్రజలు అనుకుంటే జ్ఞానాన్ని చూస్తారు. దైవ జ్ఞానం ఉన్న వ్యక్తిని ప్రజలు ఎంచుకోవాలంటే ప్రజలు కూడా జ్ఞానంతో ఉండాలి. జ్ఞానం గలవారు జ్ఞానం గల మంత్రిని ఎంచుకుంటారట. అజ్ఞానులు అజ్ఞానం గల వ్యక్తిని ఎంచుకుంటారు. అదే జ్ఞానం గల వారందరూ ఒక జ్ఞానం గల వ్యక్తిని ఎంచుకుంటే లోకం అంతా భ్రష్టు పట్టకుండా, వారి చేతుల్లోకి వెళ్ళిపోకుండా, అజ్ఞానుల చేతుల్లోకి వెళ్ళిపోకుండా సురక్షితంగా చూడబడుతుంది. అలాగే దేవుడి చేతిలో ఉన్నవారు ప్రతి బిడ్డని కూడా దేవుడు తన కౌగిలిలో దాచుకొని తన సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా తనకే మార్గం చూపించి తన వాక్యం ద్వారా నడిపిస్తూ ప్రేరణనిస్తూ ఆత్మలను రక్షిస్తూ ఇతర ఆత్మలను రక్షించడానికి మార్గం చూపిస్తారనమాట. ఎన్నోసార్లు నన్ను కూడా పరిశుద్ధ మరియమ్మతో వచ్చి ప్రభు నిలబడి, ఇదిగో దైవాత్మని నువ్వు రక్షించాలి, దైవాత్మగా నీవు ఉన్నావు కాబట్టి నా నుండి నువ్వు పొందిన ఈ యొక్క దివ్యాత్మ నీకు ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది. నీవు కొన్ని వేల ఆత్మలకి రక్షణని నేను కలిగించాలి అంటే నీవు ప్రార్థన చేస్తూ ఉండాలి అని నాకు పరిశుద్ధ మరియమ్మ గారు చెప్పారు. ఇది ప్రభు కోరిక అని పరిశుద్ధ మరియమ్మ చెప్తుంటే ఆ దృశ్యం చూస్తూ ఆనందంతో సంతోషంతో గంతులు వేసింది. ఏంటి అమ్మ నాతో మాట్లాడుతున్నారు ఏంటి అని. అప్పుడు ఎందుకు అలా జరుగుతుంది అంటే కొన్ని వేల ఆత్మలు అక్కడ నిలబడి లోపలికి రావాలని చూస్తున్నాయి. దేనికోసమా అనుకుంటున్నాను. వాటిని అడ్డుకుంటూ దేవదూతలు బయటికి నెడుతున్నారు ఆ ఆత్మల్ని. అప్పుడు ఏంటమ్మా అని అడుగుతున్నాను మరియమాతని. అప్పుడు చెప్తున్నారు, నీవు ప్రార్థిస్తున్నట్లయితే మేమిచ్చిన ఈ ప్రార్థన నువ్వు పూర్తి చేస్తే తప్పకుండా ఆత్మను శాంతించి వెళ్ళిపోతాయి. అందు నిమిత్తమే నేను నీ దగ్గర నిలబడి ఉన్నాను, నీకు ఏ ప్రమాదము సంభవించదు అని చెప్పి నాకు ఒక ప్రార్థన ఇచ్చారనమాట. ఓ నా యేసువా, పరిశుద్ధాత్మతో నింపబడిన మా ఆత్మలని మీ సన్నిధికి మీ మోక్షములో చేర్చుకోండి. ఓ నా యేసువా, పరిశుద్ధపరచబడిన ఆత్మలన్నిటినీ మీ మోక్ష మార్గంలో చేర్చుకొని మాకు నిత్య నరకాగ్ని నుండి తప్పించండి అని చెప్పి ఆ ప్రార్థనని ఇచ్చారమ్మ. ఆ ప్రార్థన ఎప్పుడైతే నేను వేలకు వేలు జపమాల్లో చేసేసారనమాట. ఎప్పుడైతే ఆ ముక్క ఇచ్చారో, ఓ నా దేశమా పరిచి ఎన్నో ఆత్మలు పరిశుద్ధపరిచి ఆ ఆత్మల్ని మోక్ష మార్గాన్ని తీసుకెళ్లమని నా నోటితో చెప్పించి అలాగే నిత్య నరకం నుండి మమ్మల్ని తప్పించండి. ఎందుకంటే అటు ఘోషిస్తున్న ఆత్మలు అటు పరలోకానికి ఇటు భూలోకానికి సంబంధించి తిరుగుతూ ఆత్మ శాంతి లేకుండా ఎన్నో వేల మందిని అశాంతికి గురి చేస్తుంటాయి. అవి కూడా అశాంతిగా ఉంటాయి, ఎంతో మందిని వారికి అశాంతిని కలిగిస్తాయి. ఎక్కువ చెడ్డ మనుషులను పట్టుకొని దుర్బుద్ధితో ఉన్న వారిని పట్టుకొని వారి వినాశనానికి కారణం అవుతాయి. ఆ ఆత్మలు నాశనం అయిపోకుండా ఉండడం కోసం ప్రభువు పరిశుద్ధ మరియమ్మ గారు పూనుకొని ఇలా నాలాగా చాలా మందిని ఎంచుకొని ప్రార్థన చేయిస్తున్నారు. ఇప్పటికీ జరుగుతుంది. అప్పుడులోని బైబుల్లోని పితరులు ఎలాగైతే కొన్ని ఆత్మలను రక్షించడానికి బోధన చేస్తుండేవారో ఇప్పుడు కూడా బోధన చేస్తున్నప్పుడు మంచి విశ్వాసం గల బోధకులని, మహాభక్తులని, వేకువజాముని ప్రార్థించేవారిని ఎంచుకొని ప్రభు
ఆ పరిశుద్ధ మరియమ్మ వచ్చి నిలబడి, ఇదిగో ఎన్నో వేల ఆత్మలు బలహీనమై తిరుగుతూ ఘోషిస్తూ ఏడుస్తూ తిరుగుతున్నాయి. ఆ ఆత్మను శాంతించే విధంగా పరిశుద్ధపరచబడాలంటే నీవు నా దివ్య రక్తంతో వాటిని నేను కడగడానికి నీవు అడుగుతున్నప్పుడు నా పేరునెత్తి ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో అప్పుడు నేను వాటిని పరిశుద్ధపరచి మోక్షాన్ని కలిగజేస్తాను. మీకును నిత్య నరకాగ్ని ఉండకుండా తప్పిస్తాను. ఎవరైతే ఆత్మల నిమిత్తమే ప్రార్థిస్తుంటారో వారికి నరకం అనేది ఉండదంట. మనలాంటి వారు ప్రార్థిస్తున్నప్పుడు డైరెక్ట్గా పరిశుద్ధాత్మ వచ్చి ఆ దేవుని యొక్క శక్తి ఆ మోక్ష మార్గం నుండి వారిని తీసుకెళ్లడాన్ని నేను కళ్ళారా చూశాను, నేను వీక్షించాను. నా దగ్గరే ప్రార్థన జరుగుతుండగా ఆ ప్రార్థనలోని వారిని తీసుకొని వెళ్ళడాన్ని నేను చూశాను. నేను చాలా సంతోషం కలిగింది, ఆనందంతో గంతులు వేసింది. ప్రార్థనలో ఇంత ఆనందం ఉందా? ప్రార్థనలో నా ప్రభువు మాట మాటకి నన్ను కలిసి నాతో మాట్లాడుతూ ఈ విధమైన ప్రార్థన చేయించడం ఎంత ఆనందం. లోకాధిపతి సర్వాధిపతి అయిన ప్రభువు యేసయ్య వచ్చి మనల్ని ప్రార్థన చేయమని అంటున్నప్పుడు అది ఎంత గొప్ప వరము. అటువంటి వరము అందరికీ ఉండాలని ఈరోజు ఈ సువిశేషాన్ని నేను అందించడానికి సిద్ధమయ్యాను. ఎందుకంటే నాకు చెప్తున్న మాటలు ప్రతి ఒక్కరికి తెలిసి ఈ యొక్క వాక్యం ద్వారా, ఈ వీడియో ద్వారా విని చాలా మంది పరిశుద్ధులైన వారు ఉన్నారు. వారందరూ కూడా ఆత్మల్ని విడిపిస్తూ ఆత్మల రక్షణార్థమై యేసయ్యని ప్రార్థిస్తున్నప్పుడు యేసయ్య దివ్య రక్తం వారిపై కుమ్మరింపబడి ఆ ఆత్మల్ని విడుదల పొంది మోక్షానికి వెళ్తే ఆ యొక్క దివ్య దీవెన మనకి నరకం లేకుండా చేస్తుందంట. ఈ లోకంలో మనం నరకాగ్ని నుండి తప్పించుకొని సకల శోకముల నుండి విడిపింపబడి దేవుని ఆత్మలుగా మారి దైవాత్మ డైరెక్ట్ గా పరలోకంలో చేరి దేవుని స్తుతిస్తామంట. భగవంతుడు పెద్దలతో కలిసి దేవుని సన్నిధిలో మనం దైవాన్ని స్తుతించడం, ప్రభువుని స్తుతించడం ఎంతో గొప్ప ఆనందం కదా. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉండాలని ప్రభువు కోరుకుంటూ నాకు ఎన్నోసార్లు నేను అధైర్యపడుతూ భయపడుతూ ఉన్నప్పుడు, భయపడకు, దేని నిమిత్తం కూడా నువ్వు భయపడకు అని యేసయ్య 54వ అధ్యాయంలో 14వ వచనంలో నాకు చెప్పారు. నీవు భయపడక్కర్లేదు, బాధించేవారు నీకు దూరముగా ఉంటారు, నువ్వు కలత చెందనవసరం లేదు, నీ ఆత్మ నిమిత్తమే నేను ఎప్పుడు కూడా నీకు రక్షణగా ఉంటాను అని నాకు ప్రభు చెప్పారు. పూర్తిగా ఈ యొక్క ఆందోళన చెందకు, నీ అధైర్యపడకు, నేను నీకెల్లప్పుడూ ఉంటానని కీర్తన గ్రంథంలో కూడా ఉంది. భయపడకుడి, నేనెప్పుడు కూడా మీరు గుండె చెదరని వారిని నా హృదయాన్న చేర్చుకొని, నా హక్కును చేర్చుకొని నేను వారిని కాపాడుతాను, నా అరచేతిలో చెక్కుకొని ఉంటాను మిమ్మల్ని. ఎందుకంటే దైవాన్ని నమ్ముని వారిని ఎప్పటికీ కూడా నేను చేయి విడవను, ఎడబాయను. నాకెప్పుడు కూడా ఈ మాట వినిపిస్తూనే ఉంటుంది. నేను ఎన్నోసార్లు భయపడుతూ దృశ్యాన్ని చూస్తున్నాను, ప్రభువును చూస్తున్నాను, దేవదూతలను చూస్తున్నాను. ఎప్పుడైనా మనుషులు శోధిస్తున్నప్పుడు సడన్ మనీ ఒక భయం అనేది నాలో కలుగుతుంటది. ఆ భయం నాకు లేకుండా ఉండడానికి నిమిషాలలో ప్రభు ఆ ధ్యానంలో వచ్చి మాట్లాడతారు. ఎందుకు భయపడుతున్నావు? భయపడకు, నేను నీ చెంతనే ఉన్నాను, నీ హృదయంలోనే నేనున్నాను, యెహోవానైన నేనే నిన్ను నడిపిస్తున్నాను అని నాకు వాగ్దానం ఇచ్చారు. ఇంతకంటే ఆనందం ఇంకేం కావాలి? ఆయన ప్రత్యక్ష దర్శనం నాకు కలగాలని అనుక్షణం ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ యొక్క ప్రార్థనతో నా హృదయాన్ని పూర్తిగా అంకితం చేసి నా కుటుంబం నిమిత్తమే, భక్తుల నిమిత్తమే, నా నిమిత్తమే సంపూర్ణంగా నా విశ్వాసంతో ప్రభువులో ఐక్యమైపోతూ ఉంటాను. కొంతమంది శోధిస్తారు, వేధిస్తారు, బాధిస్తారు, ప్రశ్నలు వేస్తారు. ఇవన్నీ అనవసరం. ఎందుకంటే దేవుడి మీద ప్రేమ పెట్టుకున్న వాళ్ళని ఎవరు శోధించినా అనవసరమే. శోధించేవారు అనుకుంటారు మేము శోధించాం, బాగా ఆమెను బలహీనపరిచాం అనుకుంటారు. కానీ వ్యర్థం అనమాట. ఎవ్వరు బలహీనపరచలేరు. యోబుని వాళ్ళ స్నేహితులందరూ శోధిస్తారు. నువ్వు ఇంత ప్రార్థన చేసావు, అంత ప్రార్థన చేసావు, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడా? కీడులన్నీ నీ మీద వేసాడా? ఏంటయ్యా మీరు మాట్లాడుతున్నారని యోబు అంటాడు. ఏం మాట్లాడుతున్నారు? కీడులా ప్రభు వేశారు. ఇంతకి రెట్టింపు 1000 బహుమానాలు నాకు ఇస్తారు ప్రభు. అతను నమ్మిన నమ్మకాన్ని, అతని విశ్వాసాన్ని నిలబెట్టి ప్రభు అయితే 1000 రెట్లు ఆయన పోగొట్టుకున్న ప్రతి సంపదని బిడ్డలతో సహా ఇచ్చేశారు. ఆ విధంగానే నాకు వాగ్దానం ఇస్తున్నారు ప్రభు. నీవు ఇప్పుడు ఏదైతే అవమానింపబడ్డావో, ఎవరైతే నిన్ను శోధిస్తున్నారో, ఎవరైతే వేదనకు గురి చేస్తున్నారో అవన్నీ కూడా నేను తీసివేసి
నీకు రెట్టింపు ఆనందాన్ని, రెట్టింపు సంతోషాన్ని, ఇంకా రెట్టింపు కాంతిని, నా ముఖ కాంతిని నీ మీద ప్రకాశింపచేస్తానని యెషయా గ్రంథంలో 60లో నాకు ఆ వాగ్దానం వినిపింపజేశారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. అంటే నీ బిడ్డలు నీవు కూడా నీటి ఒడ్డున నాటిన చెట్ల వలె ఏపుగా పెరుగుతారు. మిమ్మల్ని ఎవరు కూడా కూల్చలేరు. మిమ్మల్ని అధపాతాలలో పడివేయాలనుకున్న ప్రతి ఒక్కరిని, నిన్ను, నీ సంతానాన్ని భుజముల మీద మోసుకొని వచ్చేలాగా నేను దీవిస్తున్నాను. ఈ దీవెన నీ పట్ల, నీ బిడ్డల పట్ల, ఇంకా నీ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు ఈ సువిశేషం ద్వారా కూడా ప్రతి ఒక్కరిని నేను దీవిస్తున్నానని ప్రభు చెబుతున్నారు. కాబట్టి ఈ వాక్యం అంతా విన్న తర్వాత మీరందరూ కూడా ఆ యొక్క దేవుని సహవాసాన్ని విడిచిపెట్టకుండా ఆయన ఉన్నారు, మన ఆత్మకు సంబంధమై ఉన్నారు. ఈ శరీర కోరికలు కాదు, వాటి గురించి తగినంత వరకు కష్టపడండి. మిగిలిన సమయం అంతా ఆత్మ నిమిత్తమే, దేవునికి ఆత్మని పోషించే విధమే, దైవ సంబంధమై జీవించమని ప్రభు చెప్పుకుంటున్నారు. ఇది ప్రభు యొక్క కోరిక, ప్రభు యొక్క ఉవాచ. కాబట్టి ఇది తెలియజేస్తున్నప్పుడు ప్రభు తెలియజేస్తున్నారు, అందరూ ఈ సువిశేషం వింటుండగా విడుదల పొంది, ఆనందం పొంది, సంపూర్ణ విజయాలతో వర్ధిల్లుతూ ఆత్మ సంబంధమే జీవిస్తారని వారికి ఆశీస్సులు ఇస్తున్నారు. ఇది తప్పకుండా జరిగి తీరుగాక మనం ప్రార్థన చేసుకుందాము. ఈ సువిశేషం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి ప్రభువ మీరు అద్భుత రీతిలో దీవించి, ఆత్మ సంబంధమైన బిడ్డలుగా స్వార్థపూరితంగా జీవించకుండా, ఈ లోకాశలకు లోబడి సైతానికి లోబడకుండా భగవంతుని దివ్య వాక్కు వారిని నడిపించాలని కోరుకుంటూ, వారి చిన్నారి బిడ్డలను వారు పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఆ బిడ్డలకు కూడా పరిశుద్ధులుగా జీవింపచేస్తూ, ఆ తల్లిదండ్రులు మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా నీ ఆత్మతో ఏకీభవించి దైవాత్మను అనుసరిస్తే, నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలని, దైవ చిత్తానుసారం నడుచుకునే వారికి గొప్ప విజయం లభిస్తుందని ప్రభు సెలవిస్తున్నారు. కావున తండ్రి నీ చిత్తానుసారంగా నడుచుకుంటున్న ప్రతి బిడ్డపై నీ అపారమైన కృపను కుమ్మరించి దీవించి మమ్మల్ని గెలిపించి బలపరచమని బ్రతిమాలుకుంటున్నాను. ఆమేన్.